హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ధనుష్ లీడ్ రోల్లో నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్స్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. కొంచెం బిజీగా ఉన్నా సో రివ్యూని ఎంత షార్ట్గా పాసిబుల్ అయితే అంత షార్ట్గా చెప్తా. మీరైతే ఈ వీడియో లైక్ చేసి కింద గంటను కొట్టి మన ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. కమింగ్ టు ద స్టోరీ లైన్, అగ్ని ఒక ఇండియన్ బ్రిటిష్ సోల్జర్. రాజుల కింద బానిసలా బ్రతికే కంటే బ్రిటిష్ వాళ్ళ ఆర్మీలో వర్క్ చేయడం బెటర్ అనుకుంటాడు. అలా ఉండే అతను కెప్టెన్ మిల్లర్గా ఎలా మారాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ వల్ల అలా మారాల్సి వచ్చింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్, ఇట్స్ కంప్లీట్లీ ధనుష్ వన్ మ్యాన్ షో. అసలు అతని పర్ఫార్మెన్స్ని నా మాటలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లే. కెప్టెన్ మిల్లర్ రోల్కి ప్రాణం పెట్టి చేశాడు. కొన్ని సీన్స్ ఎంత వీక్గా ఉన్నా కూడా తన పర్ఫార్మెన్స్తో ఆ సీన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. తనలో ఉండే డిఫరెంట్ షేడ్స్ని చాలా ఈజీతో పుల్ ఆఫ్ చేశాడు. బీజిఎం బై జీవి ప్రకాష్ ఈస్ టెరిఫిక్. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే బీజిఎంకి పూనకాలు వచ్చాయి. సినిమాటోగ్రఫీ టూ రియలిస్టిక్. ప్రీ ఇండిపెండెన్స్ స్టోరీకి తగ్గట్టుగా ఆ షార్ట్స్ అండ్ ఆ ఫ్రేమ్స్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్లో వచ్చే డ్రోన్ షాట్స్ చాలా బాగున్నాయి. స్పెషల్ మెన్షన్ టు ద ఆర్ట్ డిపార్ట్మెంట్. ఒక ప్రీ ఇండిపెండెన్స్ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్లారు. ఆ కాస్ట్యూమ్స్, వెహికల్స్, విలేజెస్ అలా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డైరెక్షన్ బై అరుణ్ ఈస్ గుడ్. మూవీని చాలా రియలిస్టిక్గా ప్రెజెంట్ చేశాడు అండ్ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్స్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. కొన్ని డైలాగ్స్ అండ్ కొన్ని విజిల్ వర్తీ సీక్వెన్సెస్ ఉన్నాయి. కమింగ్ టు ద నెగిటివ్స్, స్క్రీన్ ప్లే ఈజ్ రొటీన్. అంటే ఇలాంటి స్టోరీస్ అండ్ స్క్రీన్ ప్లేస్తో వచ్చిన మూవీస్ చాలానే చూసాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కర్ణన్ మూవీనే మళ్ళీ ప్రీ ఇండిపెండెన్స్ పాయింట్ యాడ్ చేసి చూపించినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్కి అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ సెకండ్ హాఫ్లో ఇవ్వలేదు. సరే, ఇక వీళ్ళకి స్టోరీ చాలు, ఇక యాక్షన్తో నింపేద్దాం అనేలా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ఇలాంటి మూవీస్కి క్యారెక్టర్ డెప్త్ ఎంత ఉంటే అంత బాగా ఎమోషన్స్కి కనెక్ట్ అవుతాం. బట్ సాడ్లీ అది జరగలేదు. చాలా వరకు లాజిక్స్ మిస్ అయ్యాయి. సాంగ్స్ అస్సలు బాగాలేవు. సినిమా అంతా అయిపోయాక ఏదో ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, శివరాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ టూ గుడ్. చిన్న క్యామియో అయినా మంచి ఇంపాక్ట్ ఇచ్చారు. సందీప్ కిషన్ రోల్ పెద్దగా ఏమీ లేదు. అండ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే ప్రియాంక మోహన్కి మంచి క్యారెక్టర్ ఉంటుంది అనుకుంటే అసలు ఇంత కూడా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఇచ్చారు. బట్ సర్ప్రైజింగ్లీ నివేదిత సతీష్ ఇరగదీసింది, ఎస్పెషల్లీ యాక్షన్ ఎపిసోడ్స్లో. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈజ్ విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్, ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. బట్ యాక్షన్ లవర్స్ అయితే పండగ చేసుకోవచ్చు, ఆ లెవెల్లో ఉంటే యాక్షన్ సీన్స్. అండ్ ఫర్ అదర్స్ ఇట్స్ ఈజీలీ వన్ టైం వాచబుల్. ధనుష్ పర్ఫార్మెన్స్ కోసమైనా ఒకసారి చూడాలి. ఈ రివ్యూ ఇంకా ఇంతేనండి. మళ్ళీ కొద్దిసేపట్లో ఐలాండ్ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్, షైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.